సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మానవాళి మనుగడకు పులులను రక్షించడం ఎంత ఆవశ్యకమో తెలుసుకుందాం. పర్యావరణ పరంగా పులిది అతి ముఖ్యమైన శిఖరాగ్ర జాతి. దాన్ని రక్షించడం ద్వారా అడవిలో ఉన్న వేలాది ఇతర జీవులను, పక్షులను, కీటకాలను, వృక్షజాలాన్ని పరోక్షంగా కాపాడుకోవచ్చు. పులులు అడవిలోని జీవ వైవిధ్యాన్ని క్రమబద్ధీకరిస్తాయి. జింకలు, అడవి పందులు, దుప్పులు వంటి శాకాహార జంతువుల సంఖ్యలను నియంత్రణలో ఉంచుతాయి. ఒకవేళ అడవిలో పులులు అంతరించిపోతే శాకాహార జంతువుల సంఖ్య మితిమీరిపోతుంది. అవి అడవిలోని మొక్కలను, చెట్లను, గడ్డిని పూర్తిగా తినేస్తాయి. దీనివల్ల దట్టమైన అడవులు కాస్త మైదానాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. తద్వారా నేలకోతకు గురి కావడం, నదులు ఎండిపోవడం, వర్షాలు తగ్గడం వంటి పరిణామాలకు దారితీస్తుంది. అందువల్ల పులి సంరక్షణ అనేది మానవ సమాజ సుస్థిర మనుగడతో ముడిపడి ఉంది. ప్రస్తుత కాలంలో మానవ ప్రమేయంతో పాటు వాతావరణ మార్పుల వల్ల కూడా పులుల మనుగడకు అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రహదారుల నిర్మాణం, రైల్వే లైన్లు, మైనింగ్, సాగునీటి ప్రాజెక్టులు, అక్రమ సాగు వంటి కార్యకలాపాలతో అడవులు విచ్ఛిన్నమవుతున్నాయి. దీంతో పులుల సహజ ఆవాసాలు తగ్గిపోతున్నాయి. ఒక పులి స్వేచ్ఛగా వేటాడటానికి, జంటను వెతుక్కోవడానికి విస్తారమైన అడవులు అవసరం. అరణ్యాల విచ్ఛిన్నం పులుల సమూహాలను వేరుచేసి వాటి వంశాభివృద్ధిని దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ నల్లబజారులో పులి చర్మం, ఎముకలు, దంతాలు, గోళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వాటి కోసం పులులను చంపడం చేస్తున్నారు. దీనిపై నియంత్రణ ఉండాలి. అడవులు తగ్గిపోవడంతో ఆహారం, నీటి కోసం పులులు అడవుల అంచున ఉండే సాగు భూములు, గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అవి పశువులపై దాడి చేసినప్పుడు తమ జీవనోపాధిని కోల్పోయిన గ్రామీణులు కొందరు పులులను చంపేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్తో అడవుల్లో సహజ నీటి వనరులు ఎండిపోవడం, వేసవిలో తీవ్రమైన కాచుచ్చులతోనూ పులులకు ప్రాణముప్పు ఏర్పడుతోంది. పులులకు మానవులతో ఘర్షణ వాతావరణం నెలకొంటున్న పరిస్థితిలో సత్వరమే మార్పులు రావాలి. ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 75% వాటాతో ఇండియా అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో పులుల సంరక్షణ కోసం 1973లో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించారు. 9 పులుల రిజర్వులతో మొదలైన ఈ ప్రాజెక్ట్ నేడు దేశవ్యాప్తంగా 54కు పైగా టైగర్ రిజర్వులకు విస్తరించింది. దేశంలోనే అతిపెద్దదైన నాగార్జున సాగర్, శ్రీశైలం, అమరాబాద్ టైగర్ రిజర్వులు వీటికి అద్భుత ఉదాహరణలు. జాతీయ పులుల సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల అటవీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెట్రోలింగ్, కెమెరా ట్రాప్లు, మొబైల్ అప్లికేషన్ ద్వారా పులుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాటి మీద జరిగే దాడులను నిరోధిస్తున్నారు. ఇండియా 13 దేశాలతో కలిసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కు ప్రారంభించింది. ఇది పులుల సంఖ్యను, సంబంధిత జీవన వైవిధ్యాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పులులను పునరుద్ధరించే వ్యూహంలో భాగంగా ఉత్తరాఖండ్ నుంచి 6 రాయల్ బెంగాల్ పులులను కాంబోడియాకు ఇండియా చేరవేసింది. పులుల సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వాలు, అటవీ అధికారుల బాధ్యత మాత్రమే కాదు, ఇది ప్రజలకు సంబంధించింది కూడా. పులి అడవిని కాపాడితే అడవి పులిని కాపాడుతుంది. ఇది రెండు మానవాళిని రక్షిస్తాయనేది అక్షర సత్యం. పులిని రక్షించడం అంటే మన అడవులను, స్వచ్ఛమైన గాలిని, నీటి వనరులను, వాతావరణ స్థిరత్వాన్ని కాపాడుకోవడమే. రాబోయే తరాలకు రాజసం ఉట్టిపడే పులులను నిజమైన అడవిలోనే చూసే భాగ్యం కలిగించేందుకు మనమంతా కట్టుబడాలి. ఈరోజు మనం టైగర్స్ డే సందర్భంగా మానవాళి మనుగడకు పులుల సంరక్షణ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.